హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే విడుదల 2. మనం ఆల్రెడీ విడుదల పార్ట్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఫస్ట్ మీరు పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాతే ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మూవీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే డిఎస్పీ సునీల్ పెరుమాల్ని అరెస్ట్ చేసి క్యాంప్ ఆఫీస్కి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే పెరుమాల్ దొరకడానికి మెయిన్ కారణం అయినటువంటి కుమరేషన్ ని మాత్రం ఆ రాఘవేంద్ర చాలా సీరియస్ గా తన మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ నుంచి రాఘవేంద్ర తన మీద కోపంగా ఉన్నాడు కదా, అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ నువ్వు ఇంతకు ముందు చేసిన తప్పులకు కాను నిన్ను ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాము అని చెప్తాడు. నిజానికి రాఘవేంద్ర ఇదంతా కూడా పెరుమాల్ని పట్టుకున్న క్రెడిట్ కుమరేషన్ కి రాకుండా ఉండడం కోసమే అలా చేస్తాడు. దాంతో కుమరేషన్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. మరోపక్క సునీల్ ఆ పెరుమాల్ని విచారిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇద్దరు బట్టలు అమ్ముకునే వ్యక్తులు అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుని బయటకు వచ్చి ఆ నక్సల్స్ లీడర్స్ కి ఫోన్ చేసి కోడ్ లాంగ్వేజ్ లో పెరుమాల్ గారు ఇక్కడే ఉన్నారు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ నక్సల్స్ కి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న రైటర్ రామస్వామి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే పెరుమాల్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అని తెలుసుకున్న నక్సల్స్ వెంటనే హైకోర్టుకి అలాగే మీడియా వాళ్ళకి ఒక లెటర్ ని పంపిస్తారు. ఆ లెటర్ లో పెరుమాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే విధంగా అక్కడికి పోలీసులకు తెలియకుండా ఒక రిపోర్టర్ ని పంపించి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఫోటోలు తీయమని చెప్తారు. దాంతో ఒక రిపోర్టర్ ఆ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరికి ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్తాడు. అలా చెక్ పోస్ట్ లోపలికి సీక్రెట్ గా వెళ్లిన రిపోర్టర్ ఆ పోలీసులు విచారణ పేరుతో అని లేదా నక్సల్స్ కి సపోర్ట్ చేస్తున్నారు అనే నెపంతో చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా అక్కడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అలా తీసుకువచ్చి ఒక అమ్మాయిని కూడా అదే విధంగా చిత్రహింసలు పెట్టి ఉండడంతో ఆ అమ్మాయిని రిపోర్టర్ ఫోటో తీస్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ పై అధికారులు డిఎస్పీకి ఫోన్ చేసి మన దగ్గర ఆ పెరుమాల్ ఉన్నట్లు ఆ హైకోర్టు జడ్జికి ఎవరో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశారు, అదే విధంగా మీడియా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేశారు, అసలు ఇంత సీక్రెట్ గా ఉంచిన విషయం ఎలా బయటికి వెళ్ళిందని అంటాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ సునీల్, సార్ నాకు ఇక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆ రామస్వామి రైటర్ మీదనే డౌట్ గా ఉంది అని అంటాడు. దానికి ఆ పై అధికారులు మాత్రం ఈ రోజు రాత్రికి తనని అక్కడ ఉంచడం అంత మంచిది కాదు, ఇక్కడి నుంచి మీరు వెంటనే అడవిలో ఉన్న ఒక క్యాంప్ ఏరియాకి తీసుకుని వెళ్లిపోండి తనని అని చెప్తాడు. దాంతో డిఎస్పీ సునీల్ వెంటనే తన టీం ని చూసి ఈ పెరుమాల్ని వెంటనే ఆ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోండి అని అంటాడు. అయితే డిఎస్పీ సునీల్ టీం లోని ఒక వ్యక్తి డిఎస్పీని చూసి, సార్ ఆ రూట్ లో వెళ్లడం చాలా కష్టం, ఇప్పుడు మన దగ్గర డ్రైవర్ కూడా లేడు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్, ఎందుకు లేడు, మన కుమరేషన్ ఉన్నాడు కదా, అతను మంచి డ్రైవర్ కదా, తనని తీసుకుని వెళ్ళండి అని అంటాడు. దానికి సునీల్ టీం లోని వ్యక్తి సునీల్ ని చూసి, లేదు సార్, ఇప్పుడే ఆ కుమరేషన్ ని రాఘవేంద్ర సార్ సస్పెండ్ చేసి పంపించారు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్ వెంటనే రాఘవేంద్రాన్ని చూసి, ఇది రివెంజ్లు తీర్చుకోవడానికి లేదా నీ ఈగోని సల్లార్చుకోవడానికి చేసే సమయం కాదు, వెంటనే నువ్వు తనని జాబ్ లోకి తీసుకో అని చెప్పి ఆ సస్పెన్స్ లెటర్ ని చింపేస్తాడు. దాంతో కుమరేషన్ మళ్ళీ జాబ్ లో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. డిఎస్పీ వెంటనే రాఘవేంద్రాన్ని చూసి, నువ్వే పెరుమాల్ని ఆ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా అక్కడికి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో రాఘవేంద్ర వెంటనే మరికొంత టీంతో ఆ పెరుమాల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. రాఘవేంద్ర వెళుతున్న ఆ జీప్ కి కుమరేషన్ నే డ్రైవర్ గా ఉంటాడు. ఆ సమయంలో పెరుమాల్ ఆ రాఘవేంద్రాన్ని మరియు మిగతా పోలీసుల్ని చూసి, అసలు నేనేంటో, నా కోసం ఎందుకు ఇంతమంది పోలీసులు వెంట పడుతున్నారో, అసలు నేను పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీసుల్ని ఎందుకు చంపానో మీకు తెలియాలి అంటే నా గతం గురించి తెలియాలి అని తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు పెరుమాల్. నిజానికి పెరుమాల్ ఒక చిన్న గ్రామంలో స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే గ్రామంలో ఒక పెద్ద జమీందారు ఉంటాడు. గ్రామంలోని అందరూ కూడా ఆ జమీందారు పొలాల్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ జమీందారు ఎంత మూర్ఖుడు అంటే తన దగ్గర పనిచేసే ఫ్యామిలీల్లో ఏ అమ్మాయికి పెళ్ళైనా సరే మొదటగా ఆ అమ్మాయి ఆ జమీందార్ పక్కనే పడుకోవాల్సి ఉంటుంది. అలా ఒక రోజు ఆ గ్రామంలో కరుప్పన్ అనే వ్యక్తికి పెళ్లి అవడంతో ఆ
ఆ కరుప్పను పెళ్లి చేసుకున్న మారిని తన బెడ్రూమ్ కి తీసుకుని వెళ్లి తనని బలవంతంగా రేప్ చేస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న కరుప్పన్ మరికొంతమంది తీసుకుని ఆ జమీందార్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న జమీందార్ మనుషులందరినీ కూడా కొట్టి చివరికి ఆ జమీందార్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. జమీందార్ మాత్రం గన్ను తీసుకుని, కరుప్పన్, ఇది నీ ఒక్కడికే అవుతున్నది కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే చెయ్యాలి, నువ్వు ఒక్కడవే మారుస్తానంటే కుదరదు అంటూ గన్ను తీసుకుని ఆ కరుప్పన్ని చంపడానికి బయటికి రాగా కరుప్పన్ చాలా కోపంతో కత్తితో ఆ జమీందార్ని నరికి చంపేసి తన వైఫ్ మారిని తీసుకుని కరుప్పన్ అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఆ తర్వాత రోజు జమీందార్ కొడుకు వెంటనే ఊరిలోకి వెళ్లి ఆ కరుప్పన్ ఫ్యామిలీలోని తన ఫాదర్ అని అలాగే కరుప్పనికి సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా చెట్టుకి కట్టేసి అతి దారుణంగా వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అయితే అది గమనించి ఆ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్న పెరుమాళ్ళు వెళ్లి పోలీసుల్ని అక్కడికి తీసుకుని వస్తాడు. పోలీసులు వెంటనే ఆ జమీందార్ కొడుకు దగ్గరికి వెళ్లి, సార్ వీళ్ళని చంపకండి, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం, ఆ కరుప్పన్ మరియు తన వైఫ్ మారి ఎక్కడ ఉన్నా సరే కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికే తీసుకుని వస్తాను, అప్పుడు నువ్వే వాళ్ళని చంపేయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న జమీందార్ కొడుకు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ప్లీజ్ ఆ కరుప్పన్ మరియు మారి ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వాళ్ళని కోర్టుకు తీసుకుని వెళ్లి కోర్టులో లొంగిపోయేలాగా చేస్తాను, వాళ్ళు ప్రాణాలతో బ్రతికి ఉంటారు అని అంటాడు. అయితే ఆ మాటలు నమ్మిన టీచర్ పెరుమాళ్ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, సార్ వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు, నేనే వాళ్ళిద్దరిని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకుని వద్దాం అనుకున్నా కానీ ఆ జమీందార్ కొడుకులు ఎక్కడ వాళ్ళని చంపేస్తారో అనే భయపడి నేను తీసుకురాలేదు, మీరు నాకు సపోర్ట్ గా వస్తే నేను వాళ్ళని తీసుకుని వస్తాను అని చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ టీచర్ పెరుమాళ్ళని నమ్మించి వాళ్ళ ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు, వాళ్ళని స్టేషన్ కి తీసుకుని రా అని అంటాడు. దాంతో పెరుమాళ్ వెంటనే పొలాల్లో ఉన్న బావిలో కరుప్పన్ని మరియు తన వైఫ్ మారిని దాచిపెట్టిన ప్లేస్ కి వెళ్లి, నేను పోలీసులతో మాట్లాడాను, మీకు ఎటువంటి ప్రమాదం లేదు, మీరు నాతో పాటు స్టేషన్ కి వెళ్దాం రండి అని అంటాడు. దాంతో ఆ పెరుమాళ్ మాటలను నమ్మిన కరుప్పన్ మరియు మారి ఇద్దరు కూడా ఆ బావిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. అయితే జమీందార్ తో చేతులు కలిపిన పోలీస్ ఆఫీసర్ మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ని జమీందార్ కొడుక్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో కరుప్పన్ ఉన్న ఆ లొకేషన్ కి జమీందార్ కొడుకు వస్తాడు. పెరుమాళ్ మాత్రం ప్లీజ్ వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉండగా ఆ జమీందార్ కొడుకు పెరుమాళ్ళని దారుణంగా కొట్టడంతో పెరుమాళ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అక్కడ కరుప్పన్కి జమీందార్ కొడుకు గ్యాంగ్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కరుప్పన్ చాలా తీవ్రంగా ట్రై చేస్తాడు కానీ ఆ జమీందార్ కొడుకు చివరికి తన మనుషుల ద్వారా కరుప్పన్ ని చంపించేస్తాడు. అలాగే కరుప్పన్ తో పాటు కరుప్పన్ వైఫ్ అయినటువంటి మారీని కూడా పొడిచి చంపేస్తారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన పెరుమాళ్ వాళ్ళకి అడ్డు వెళ్ళగా పెరుమాళ్ళని కూడా పొడి చేస్తారు. ఆ తర్వాత జమీందార్ కొడుకు వెంటనే తన మనుషుల్ని చూసి, మన జమీందారుల జోలికి వస్తే ఎలా ఉంటుందో ఊరు మొత్తానికి తెలియాలి, ఈ కరప్పన్ని ముక్కలుగా నరికి ఊరిలో పడేయండి, వాడిని చూస్తే మిగతా వాళ్ళకి కూడా మనల్ని టచ్ చెయ్యాలన్న భయం ఉండాలి. అయితే ఆ టీచర్ పెరుమాళ్ళని మాత్రం పోలీస్ ఆఫీసర్ ఏమీ చెయ్యొద్దన్నాడు, తను ప్రాణాలతో బ్రతికి ఉంటే ఇక్కడే వదిలేయండి, స్పృహలోకి వస్తే ఎటో చోట పారిపోతాడు, చచ్చిపోతే ఎక్కడో చోట పాతి పెట్టేయండి అని అంటాడు. మరోపక్క పోలీస్ పై అధికారులు ఆ పెరుమాళ్ళని బోర్డర్స్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లారా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి పై అధికారిని చూసి, సార్ మనం ఆ పెరుమాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా మీడియా వాళ్ళకి తెలిసే ముందే మనమే చెప్పేద్దామని అంటాడు. దానికి ఆ పై అధికారి వెంటనే ఆ వ్యక్తిని చూసి, లేదు మనం ఆ పెరుమాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా మీడియా వాళ్ళకి తెలియకూడదు, ఎందుకంటే పెరుమాళ్ళని అరెస్ట్ చేయడం కోసం కేంద్రం నుంచి ఒక ఫండ్ రాబోతుంది, ఆ ఫండ్ వచ్చిన తర్వాతనే మనం పెరుమాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా బయటికి తెలియాలి, ఎందుకంటే ఆ ఫండ్ వస్తుంది అని మన స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ అభివృద్ధికి వాడే డబ్బుల్ని ఇటువైపుకి మళ్ళీ ఇచ్చింది, ఇప్పుడు పెరుమాళ్ అరెస్ట్ అయ్యాడు అని తెలిస్తే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆ ఫండ్ రాదు, అందుకే ఆ ఫండ్ వచ్చే వరకు మనం ఆ పెరుమాళ్ అరెస్ట్ గురించి ఎవరికి చెప్పకూడదు అని అంటాడు. మరోపక్క ఆ రిపోర్టర్ ఆ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతున్నవన్నిటినీ కూడా ఫోటో తీసి వెంటనే తన ఆఫీస్ కి ఫోన్ చేసి ఎండీతో మాట్లాడుతూ, సార్ మన పేపర్ ప్రింటింగ్ ని కొద్దిసేపు ఆఫ్ చేయండి, ఇక్కడ ప్రజానాయకుడు పెరుమాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు, అదేవిధంగా ఆ పోలీసులు క్యాంపు దగ్గరికి విచారణ పేరుతో చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి ఉన్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీ దగ్గరకు రావడానికి ఒక 5 గంటల సమయం పడుతుంది అని చెప్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ జమీందారు కొడుకు పెరుమాళ్ళని బాగా కొట్టి వెళ్లిపోయాడో అప్పుడు తను కొన ఊపిరితో ఉండగా అక్కడికి కేకే అనే ఒక వ్యక్తి వచ్చి పెరుమాళ్ళని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి బ్రతికిస్తాడు. నిజానికి కేకే ఆ పల్లెటూరులో
పనుల్లో కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ప్రజలకి రాజకీయ పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు. అలా హాస్పిటల్లో కొంతకాలానికి కోలుకున్న పెరుమాళ్ నా కళ్ళ ముందు కరుప్పనికి అన్యాయం జరిగితే నేనేమీ చేయలేకపోయాను అని తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి కేకే చుట్టూ తిరుగుతూ కేకే దగ్గర రాజకీయ పాఠాలను నేర్చుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు కేకేకి ఒక గొడవలో దెబ్బలు తగలడంతో కేకే ఈ పెరుమాళ్ని చూసి ఇప్పటి నుంచి నువ్వు మన దళాన్ని లీడ్ చెయ్యి. ఈ గ్రామంలో ఉన్న లక్ష్మీ షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకి సరైన వేతనాలు ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీలో కార్మికులందరూ కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేయాలి అనుకోగా ఆ యాజమాన్యం యూనియన్ ని స్టార్ట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. యూనియన్ అనే పేరు ఎత్తగానే ఆ యాజమాన్యం వాళ్ళని కొట్టి చంపేస్తుంది. నువ్వు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లి ఆ వర్కర్స్ అందరికీ ధైర్యాన్ని చెప్పి ఆ ఫ్యాక్టరీలో ఎలాగైనా ఒక వర్కర్స్ యూనియన్ ని స్టార్ట్ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో పెరుమాళ్ వెంటనే తన పేరుని కరప్పన్ గా మార్చుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి పనుల్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత కార్మికులందరితో కూడా దగ్గరవుతూ కార్మికుల్లో ఐకమత్యాన్ని పెంచుతూ ఇక్కడ యూనియన్ ని ఖచ్చితంగా స్థాపించాలి అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ కి మహాలక్ష్మి అనే ఒక కూతురు ఉంటుంది. తను మాత్రం పేదలకు ఎప్పుడూ సహాయం చెయ్యాలి అని ఎప్పుడు తన అన్నల కానీ తన నాన్న కానీ కార్మికుల మీద దాడి చేసినా తనే పోలీసులతో మాట్లాడి వాళ్ళని విడిపిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల్లో యూనిటీ రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఆ మహాలక్ష్మి కూడా కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు పార్టీలో తిరుగుతూ ఉంటుంది. అలా పెరుమాళ్ కరప్పన్నుగా పేరు మార్చుకుని ఆ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కార్మికులందరితో కూడా కలిసిపోయి వాళ్ళ కష్టాల్ని తెలుసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లోనే కరప్పన్ అలియాస్ పెరుమాళ్ ఆ మహాలక్ష్మిని ప్రేమించి తనకు ఆ విషయాన్ని చెప్తాడు. మహాలక్ష్మి కూడా ఆ పెరుమాళ్ని లవ్ చేయడంతో ఇద్దరూ కూడా మ్యారేజ్ చేసుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పెరుమాళ్ని అడవి మార్గంలో నడిపించుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు పోలీసులు ఆ పెరుమాళ్ని చూసి నీ స్టోరీ భలే ఉందయ్యా, ఫ్యాక్టరీలో యూనియన్ ని స్థాపించడం కోసమని వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఓనర్ నే పెళ్లి చేసుకున్నావా? సరే, మనం ఈ మార్గంలో చాలా దూరం వెళ్ళాలి, సైలెంట్ గా వెళితే భయం వేస్తుంది, తర్వాత నీ స్టోరీలో ఏం జరిగిందో చెప్పు అని ఆ కుమరేషన్ అడుగుతాడు. అయితే రాఘవేంద్ర పోలీస్ మాత్రం అసలు వాడితో మీకేంటి మాటలో, సైలెంట్ గా రండి అని అంటూ ఉంటాడు. అప్పుడు పెరుమాళ్ మళ్ళీ తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ పెరుమాళ్ కరప్పన్ గా పేరు మార్చుకుని ఆ షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండగా ఫ్యాక్టరీలో యూనియన్ స్థాపించబోతున్నారు అని ఆ ఫ్యాక్టరీ ఓనర్ తెలుసుకుంటాడు. దాంతో వెంటనే ఒక వర్కర్ ని దారుణంగా చంపేయడంతో అప్పుడు వర్కర్స్ లో బాగా కోపం వచ్చి ఫ్యాక్టరీలో మళ్ళీ ఓనర్ కి భయపడకుండా యూనియన్ ని స్థాపించడం కోసం అందరూ ముందుకు వస్తారు. దాంతో ఫైనల్ గా ఆ ఫ్యాక్టరీలో యూనియన్ ని స్టార్ట్ చేస్తారు. నిజానికి పోలీసుల్లోనే కానిస్టేబుల్ అనేటువంటి రామస్వామి ఇన్ఫార్మర్ గా ఉన్నాడు అని ఆ డిఎస్పీ సునీల్ కి తెలియడంతో వాళ్ళని బాగా టార్చర్ చేసి కొడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నక్సల్స్ ఇన్ఫార్మర్స్ కూడా నక్సల్స్ కి ఫోన్ చేసి, సార్ ఇక్కడి నుంచి కొన్ని వారాల పాటు మీకు ఇన్ఫర్మేషన్ ని మేము పంపించలేం, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రామస్వామి డిఎస్పీకి దొరికిపోయాడు, పెరుమాళ్ని బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళుతున్నారు అని కోడ్ లాంగ్వేజ్ లో చెప్తాడు. దాంతో నక్సల్స్ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి వెంటనే అటువైపు మన టీఏ ఉంటాడు, టీఏకి ఇన్ఫార్మ్ చేసి మన మాస్టర్ ని అటువైపు తీసుకుని వస్తున్నారని చెప్పండి, టీఏ గ్యాంగ్ వెళ్లి మన మాస్టర్ ని కాపాడేలాగా చూడండి అని అంటాడు. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ని టీఏకి ఇన్ఫార్మ్ చేస్తారు. మరోపక్క రాఘవేంద్ర అండ్ టీం పెరుమాళ్ని అడవి మార్గం ద్వారా రాత్రి సమయంలో ఆ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ సునీల్ ఆ రాఘవేంద్రకు ఫోన్ చేసి మన పోలీస్ కానిస్టేబుల్ రామస్వామి నక్సల్స్ కి ఇన్ఫార్మర్ గా వర్క్ చేశాడు, ఇప్పుడే తన ద్వారా నాకు తెలిసింది ఏమిటి అంటే మీ టీంలో కూడా నక్సల్స్ కి ఎవరో ఒక ఇన్ఫార్మర్ ఉన్నారంట, అందుకే నువ్వు మీ టీంలో ఎవరిని కూడా నమ్మకు, నువ్వే ఆ టీం ని లీడ్ చేస్తూ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి ఆ పెరుమాళ్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని అంటాడు. అక్కడి నుంచి రాఘవేంద్ర తన టీంలో ఎవరిని నమ్మకుండా తనే టీం ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే పెరుమాళ్ మాత్రం మీరు వెళుతున్నది రాంగ్ రూట్, నేను చెప్పిన రూట్ లో వెళితే మనం తొందరగా ఆ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళవచ్చు అని అంటాడు. రాఘవేంద్ర మాత్రం ఆ పెరుమాళ్ని నమ్మకుండా నేను చెప్పిన రూట్ లో మాత్రమే నువ్వు రా, నాతో నువ్వు అసలు మాట్లాడకు అంటూ తనే లీడ్ చేస్తూ తీసుకుని వెళుతూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. కరుప్పన్
కరుప్పన్ అలియాస్ పెరుమాళ్ నేతృత్వంలో ఒక యూనియన్ గా ఏర్పడిన వర్కర్స్ అందరూ కూడా ఏ యజమానికి కూడా బానిసగా వర్క్ చేయకుండా మేము 8 గంటలు మాత్రమే పని చేస్తాం, మేము పని చేసిన రోజు ఆ రోజే మాకు జీతం ఇవ్వాలి అని అంటూ అడుగుతూ ఉంటారు. దాంతో చుట్టుపక్కల ఉన్న జమీందారులు అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన మాట అసలు వినడం లేదు, వీళ్ళందరికీ కూడా మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో బెంగాల్ నుంచి ఒక నక్సలైట్ అక్కడికి వచ్చి ఈ కరుప్పన్ గ్యాంగ్ కి అలాగే ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న యువకులందరికీ కూడా ఒక చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళల్లో యూనిటీని పెంపొందిస్తూ యజమానులకి మీరు ఎప్పుడూ కూడా భయపడకూడదు, మీ శ్రమకి మీరు ప్రతిఫలం తీసుకోవాలి, అంతేకాని ఏ జమీందారికి కూడా మీరు భయపడకూడదు అని యువకులను ఉత్తేజపరుస్తూ చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయిస్తూ ఉంటారు. ఈ విషయం పోలీస్ పై అధికారులకి తెలియడంతో వాళ్ళు కూడా చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో బెంగాల్ నుంచి ఎవరో ఒక నక్సల్ని తీసుకుని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి యువకుల్ని రెచ్చగొట్టి నక్సలైట్ లోకి చేర్పించుకునే కార్యక్రమం ఏదో జరుగుతుందంట. సో మీరందరూ కూడా ఎక్కడ ఎవరి మీద అనుమానం వచ్చినా నక్సల్స్ అనే డౌట్ వస్తే వాళ్ళని చంపేయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఊరిలో ఒక దళితుడు చనిపోవడంతో ఆ దళితుడు శవాన్ని ఊరు నుంచి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు అని ఊరిలో ఉన్న కొంతమంది ధనవంతులు అడ్డుపడతారు. అప్పటికే పెరుమాళ్ అలియాస్ కరప్పన్ చాలా రెబల్ గా తయారై ఉంటాడు. దాంతో వాళ్ళందరి చేతులు నరికి ఆ దళితుడికి ఆ ఊరి మీద నుంచే తీసుకుని వెళ్లి దహన సంస్కారాలు చేస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేకే మనం కమ్యూనిస్టులుగా ఉన్నాం, మనం ప్రతిదీ కూడా శాంతియుతంగా మాట్లాడుతూ లీగల్ గా వెళ్ళాలి, ఇలా చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు, ఈ విధంగా వాళ్ళ మీద నువ్వు దాడి చేయడం తప్పు, నువ్వు మన పార్టీలో ఉన్న సభ్యులకి క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కరప్పన్ వెంటనే ఆ కేకేని చూసి, మిత్రమా నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, కానీ నేను చేసింది తప్పు కాదు, ప్రతిదానికి వాళ్ళు మనల్ని తొక్కాలని చూస్తున్నారు, మనం ఇలా చేయకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు, అందుకే ఇలా చేశాను, ఈ విషయంలో నా తప్పేమీ లేదు, నా పద్ధతి మీకు నచ్చలేదు కాబట్టి నేనే మీకు దూరంగా ఉంటాను అని కరుప్పన్ అలియాస్ పెరుమాళ్ ఆ కేకే నుంచి దూరంగా కొంతమంది టీంని తీసుకుని వెళ్లి టీఎంపీ అనే ఒక నక్సల్ గ్రూప్ ని తయారు చేస్తాడు. అయితే ఈ విషయం పోలీసులకి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఆ జమీందారు కొడుక్కి ఫోన్ చేసి ఆ కేకేకి మరియు పెరుమాళ్ కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగినట్లుంది, ఇప్పుడు కేకే ఒంటరి వాడయ్యాడు అని చెప్తాడు. దాంతో జమీందారులు అందరూ కూడా అప్పటికే యూనిటీగా ఉండడంతో ముందుగా మనం ఆ కేకేని చంపేయాలి అని ఒంటరిగా ఉన్న కేకేని ఒక మిల్లు దగ్గరకు తీసుకుని వచ్చి తనని చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న పెరుమాళ్ అలియాస్ కరప్పన్ చాలా కోపం తెచ్చుకుని కేకేని చంపిన వాళ్ళని అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చంపేయాలి అనుకుని మొదటగా తన వైఫ్ లక్ష్మి బ్రదర్స్ నుంచి జమీందారులందరినీ కూడా చంపడం మొదలు పెడతారు. ఈ సీన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటి సమయంలోనే ఒక రోజు పెరుమాళ్ కి ఈ పోలీస్ కానిస్టేబుల్ కుమరేషన్ లవ్ చేసిన తమిళరాజు వాళ్ళ అమ్మని మరియు నాన్నని పోలీసులు అన్యాయంగా స్టేషన్ కి తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెడుతూ ఆ తమిళరాజు వాళ్ళ అమ్మని బలవంతంగా రేప్ చేసినట్లు, తమిళరాజు వాళ్ళ నాన్నని బాగా చిత్రహింసలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పెరుమాళ్ వెంటనే తన టీం ను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీసుల మీద దాడి చేసి అడ్డు వచ్చిన పోలీసుల్ని కూడా కత్తితో నరికి చంపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు చిత్రహింసలు పెడుతున్న ఆ తమిళరాజు అమ్మని బయటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ ని కూడా పేల్చేస్తాడు. అయితే పోలీసుల దగ్గర బాగా చిత్రహింసలకు గురైనటువంటి తమిళరాజు ఫాదర్ కొన్నాళ్ళకే చనిపోతాడు. తమిళరాజు మదర్ మాత్రం పిచ్చిదైపోయి ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది. ఇదే స్టోరీని మనకు ఫస్ట్ పార్ట్ లో ఆ తమిళరాజు ఈ కుమరేషన్ కి చెప్పి ఉంటుంది. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. పెరుమాళ్ మాటలు విన్న కుమరేషన్ మరియు బాలా అనే ఇద్దరు పోలీసులు కూడా ఈ పెరుమాళ్ తప్పేమీ చేయలేదు కదా, అన్యాయంగా మన పోలీసులు ఆ పేద ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు, అందుకే వీళ్ళు ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటారు. అయితే రాఘవేంద్ర మాత్రం ఈ పెరుమాళ్ మీద చాలా కోపంగా ఉంటాడు. అలా రాఘవేంద్ర కొంత దూరం వెళ్ళిన తర్వాత తను దారి తప్పిపోతాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ రాఘవేంద్రని చూసి, సార్ ఈ పెరుమాళ్ని దారి అడుగుదాం, తనకి ఈ అడవి మొత్తం తెలుసు కదా, తనే రూట్ చెప్తాడు అని అంటాడు. అయితే పెరుమాళ్ మాత్రం రాఘవేంద్ర నా దగ్గర ఒక నిజం చెప్పడం దాచాడు, ఆ నిజమేమిటో చెప్తేనే నేను మీకు దారిని చూపిస్తాను అని అంటాడు. రాఘవేంద్ర చాలా కోపంగా పెరుమాళ్ని చూసి, నువ్వేమి నాకు దారి చూపించవలసిన అవసరం లేదు, నోరు మూసుకొని నా వెనకరా, నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. పెరుమాళ్ నిజానికి టీచర్ గా వర్క్ చేసి ఆ తర్వాత తన కళ్ళ ముందే కరుప్పన్ కి మరియు ఆ మారీకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక తను నక్సలైట్ గా మారి ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు.
ఉంటాడు. అలా నక్సలైట్ గా మారిన పెరుమాల్ ఇంటికి వెళ్లకుండానే తన వైఫ్ దూరంగా ఉంటూ ప్రజల కష్టాలని తీరుస్తూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో ఒంటరిగా ఉన్న పెరుమాల్ ప్రెగ్నెంట్ వైఫ్ తనకి లెటర్స్ రాస్తూ, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు, నేను ధైర్యంగానే ఉన్నాను, నువ్వు ప్రజలకి న్యాయం చేస్తూ ఉండు అని అంటూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా పుడుతుంది. అయినప్పటికీ పెరుమాల్ తన ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో సమయం గడపకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ప్రజల కోసమే పోరాడుతూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీస్ పై అధికారులు డిఎస్పీ సునీల్ కి ఫోన్ చేసి ఈ సమయంలో పెరుమాల్ ని ఆ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి పంపించడం అంత సేఫ్ కాదని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నారు. వెంటనే ఆ పెరుమాల్ ని తిరిగి మన బేస్ క్యాంప్ దగ్గరికి తీసుకుని వచ్చేయండి అని చెప్తారు. దాంతో డిఎస్పీ సునీల్ కూడా ఆ రాఘవేంద్ర టీం కి ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో రాఘవేంద్ర టీమ్ లో ఉన్న కుమరేషన్ మరియు బాలా ఈ పెరుమాల్ ని తిరిగి బేస్ క్యాంప్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేశారు. బహుశా అక్కడే ఈ పెరుమాల్ ని చంపేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో పెరుమాల్ చెప్పిన రూట్ లో వెళ్లకుండా ఆ రాఘవేంద్ర టీం మొత్తాన్ని కూడా మరొక రూట్ లో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు పొరపాటున ఆ రాఘవేంద్ర ఆ కొండ మీద నుంచి లోయలో పడిపోబోతూ ఉంటాడు. దాంతో పెరుమాల్ అతి కష్టం మీద ఆ రాఘవేంద్రాన్ని కాపాడి, ఇప్పటికి కూడా మీ రాఘవేంద్ర తను చేసిన తప్పు ఏమిటో నాకు చెప్పడం లేదు, తను చేసిన తప్పు ఒప్పుకుంటే నేను మీకు దారిని చూపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ రాఘవేంద్ర వెంటనే తన టీం ని చూసి, జరిగిందంతా నేను మీకు చెప్తాను. ఒకసారి మనం అరెస్ట్ చేసిన నక్సలైట్స్ ని మన జీప్ లో తీసుకుని వెళుతూ ఉండగా మనల్ని నక్సలైట్స్ చుట్టుముట్టి మన దగ్గర నుంచి ఖైదీలని తీసుకుని వెళుతూ ఉన్నారు కదా, ఆ సమయంలో డ్రైవర్ రాఘవేంద్రని నేనే గన్ మిస్ ఫైర్ అయ్యి షూట్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న బాలు, మరి ఆ విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అని అంటాడు. దానికి రాఘవేంద్ర, లేదు, అప్పుడు నేను ఆ విషయం చెప్తే మీరు డిమోటివేట్ అయ్యి ఆ నక్సలైట్స్ తో ఫైట్ చెయ్యరు, అందుకే నేను ఆ విషయం చెప్పలేదు అని అంటాడు. బాలు వెంటనే రాఘవేంద్రాన్ని చూసి, ఒక బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది, మరి ఆ సెకండ్ బుల్లెట్ ఏమిటి సార్ అని అంటాడు. దానికి ఆ రాఘవేంద్ర వెంటనే తనని చూసి, నేను ఒక బుల్లెట్ ని మిస్ ఫైర్ చేసిన తర్వాత మీరందరూ కూడా నక్సలైట్స్ మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఆ సమయంలో మన డ్రైవర్ రఘు నన్ను చూసి, అసలు గన్ను సరిగ్గా వాడలేని వాడివి నువ్వు మా పై అధికారివా అని అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి, వీడు బతుకుంటే జరిగిందంతా మీకు చెప్తాడు అని నేనే తనని షూట్ చేసి చంపాను అని అంటాడు. దాంతో బాలా చాలా కోపం తెచ్చుకుని ఆ రాఘవేంద్రాన్ని కొట్టబోతూ ఉంటాడు. పెరుమాల్ వెంటనే బాలాని ఆపి, చూడు బాలా, నువ్వు కూడా నీ ఫ్రెండ్ చనిపోయాడని మీ పై అధికారిని షూట్ చేయాలనుకుంటున్నావు, మేము కూడా అంతే. పల్లెల్లో ఉన్న జమీందారులు అక్కడ ఉన్న పేద ప్రజల మీద దారుణాలు చేస్తూ ఉంటే వాటిని చూసి సహించలేక మేము చేసే వృత్తులు కూడా వదిలేసి నక్సలైట్లుగా మారి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటాం. బాలా, ఇక్కడ నీ ఫ్రెండ్ ని చంపాడు అని నువ్వు ఆ రాఘవేంద్రాన్ని చంపడం, అదే విధంగా ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అని మేము జమీందారులని చంపడం కూడా తప్పే. ఒకసారి ప్రకృతిలో ఉన్న సహజ వనరులని బయటికి తీసే బాధ్యతల్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ కి గవర్నమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే మేము గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నాం. ఆ బాధ్యతలన్నింటినీ కూడా పార్టీ నాకే అప్పచెప్పింది. దాంతో నేను మా టీం బాంబుని తయారు చేసే పనిలో పడ్డామని అంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. దాంతో పెరుమాల్ వెంటనే తన టీం ని ఊరి చివరికి తీసుకుని వెళ్లి సీక్రెట్ గా బాంబు తయారు చేయిస్తూ ఉంటాడు. పెరుమాల్ టీం లో చార్లెస్ అనే ఒక అతను ఉంటాడు. తను నిజానికి కెమికల్ ఇంజనీర్ లో గోల్డ్ మెడలిస్ట్ అయి ఉంటాడు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ ఇలా నక్సలైట్ల టీం లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా రాజేష్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. రాజేష్ కి అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా బాంబుని తయారు చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి ఫుడ్ తీసుకుని మరొక వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు. పెరుమాల్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో వాళ్ళు తయారు చేస్తున్న బాంబు పేలిపోతుంది. దాంతో రాజేష్ మరియు చార్లెస్ ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోతారు. అది చూసిన పెరుమాల్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కొన ఊపిరితో ఉన్న చార్లెస్ పెరుమాల్ ని చూసి, అన్నా, ఈ మార్గం వద్దు, ఇలా చంపడాలు చావడాలు వద్దు, ఇది ఇంకెవరికి కూడా జరగకూడదు, మన లక్ష్యాన్ని చేరడానికి వేరొక మార్గం ఏదైనా చూడండి అని చెప్పి చనిపోతాడు. దాంతో పెరుమాల్ చాలా బాధపడి తన పార్టీ నాయకులందరినీ కలిసి, నేను నా కళ్ళ ముందు మన మిత్రులు చనిపోవడం చూశాను. చార్లెస్ చివరి మాటల ప్రకారం మనం లక్ష్యాన్ని వేరొక మార్గంలో వెతుకుదాం, వేరొక మార్గంలో లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిద్దాం. నేనైతే ఈ పార్టీ అధ్యక్షత పదవి నుంచి తప్పుకుంటున్నాను, నెక్స్ట్ అధ్యక్షుడిగా నేను టీఏని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి మిగతా సభ్యులందరూ కూడా మేమందరం కూడా టీఏకి మద్దతు ఇస్తాము అని అంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పెరుమాల్ వెంటనే రాఘవేంద్ర
రాఘవేంద్ర అండ్ టీం ని చూసి ఆ తర్వాత బాంబు పేలిన తర్వాత పోలీసులు మా వెంట పడి మా దళంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయడం మొదలు పెట్టారు. అలా పోలీసులు మా దళంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా చంపడం మొదలు పెట్టారు. దాంతో మేము అప్పటి వరకు మారణకాండ వద్దు అనుకుంటూ ఉన్నప్పటికీ మీరు విచక్షణ రహితంగా మమ్మల్ని చంపుతూ ఉన్నారు. దాంతో కోపం తెచ్చుకుని ఒక రైల్వే ట్రాక్ దగ్గర బాంబుని ఫిక్స్ చేశాం. కానీ అమాయకమైన ప్రజలు చనిపోవడం ఇష్టం లేక ఆ బాంబుని మళ్ళీ మేమే డిస్మాంటిల్ చేయబోతూ ఉండగా పొరపాటున ఆ బాంబు పేలి రైల్వే ట్రాక్ పాడైపోయింది. దాంతో మేము వెంటనే వెళ్లి అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ మాస్టర్ ని కలిసి ట్రాక్ పాడైపోయింది అని చెప్పాం. స్టేషన్ మాస్టర్ కూడా ఆ విషయాన్ని వెంటనే పై అధికారులకి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ పై అధికారులు మాత్రం అది అలాగే జరగాలి అని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ట్రైన్ ని ఆపనివ్వకుండా చేశారు. అలా రాజకీయ నాయకులు తప్పు చేసి ఆ నిందన నక్సలైట్స్ మీదకి తోసేశారు. అలా జరిగిందంతా చెప్పిన పెరుమాళ్ ఆ తర్వాత ఆ రాఘవేంద్ర అండ్ టీమ్ తో కలిసి వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి టీఏ గ్యాంగ్, అదే నక్సల్స్ గ్యాంగ్ లో ప్రజెంట్ ఆ టీమ్ కి లీడర్ గా ఉన్నటువంటి టీఏ ఒక గ్యాంగ్ తో అక్కడికి వచ్చేస్తాడు. వెంటనే వాళ్ళని చుట్టుముట్టి పెరుమాల్ని వదిలేయండి, మిమ్మల్ని చంపం, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తామని అంటాడు. అయినప్పటికీ పోలీసులే ముందుగా వాళ్ళ మీద కాల్పులు జరపడం మొదలు పెడతారు. దాంతో నక్సలైట్స్ కూడా ఆ పోలీసుల మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. అయితే రాఘవేంద్ర మాత్రం ఇదే సరైన సమయం, నేను చేసిన తప్పుని వీళ్ళందరికీ చెప్పేశాను, వీళ్ళు ఇక్కడి నుంచి క్యాంపు దగ్గరికి వెళ్తే నా విషయం అందరికీ చెప్పేస్తారు, అదే నేను డ్రైవర్ రఘుని చంపిన విషయం అందరికీ చెప్పేస్తారు అని ఆ రాఘవేంద్ర అనే తమ టీంలో ఉన్న వాళ్ళని తనే షూట్ చేసి చంపడం మొదలు పెడతాడు. ముందుగా వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ ని రాఘవేంద్ర అనే షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత మరొక పోలీస్ ఆఫీసర్ ని కూడా షూట్ చేయబోతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో నక్సలైట్స్ అందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ ఆయుధాలన్నీ కూడా కింద పెట్టించి మీ మీద మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మాకు పెరుమాళ్ను మాత్రమే ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పి పెరుమాళ్ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. పెరుమాళ్ పోలీస్ టీంని చూసి మిమ్మల్ని ఇక్కడి నుంచి వదిలేస్తే తెల్లారికంతా 1000 మంది బలగంతో మీరు ఇక్కడికి తిరిగి వస్తారని తెలిసి కూడా మిమ్మల్ని వదిలేస్తున్నాం, ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే మేము కూడా అలాగే సమాధానం చెప్పవలసి వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత పెరుమాళ్ వెంటనే బాలా అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని తన దగ్గరికి పిలిచి తనకి మాత్రం ఒక గన్ ఇచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఏదైనా అవసరం ఉంటుంది అని ఒక గన్నుని బాలాకిస్తాడు. ఆ తర్వాత పెరుమాళ్ టీం అక్కడి నుంచి వెళుతూ ఉండగా రాఘవేంద్ర వెంటనే పెరుమాళ్ ఆ బాలాకి ఇచ్చిన గన్నుని తీసుకుని, బాలా వద్దు సార్, వాళ్ళు మనల్ని నమ్మి గన్నిచ్చారు, మనం ఫైరింగ్ చేయకూడదు అని అంటున్నా వినకుండా ఆ బాలా దగ్గర నుంచి రాఘవేంద్ర గన్ను తీసుకుని పెరుమాళ్ ని షూట్ చేస్తాడు. అది డైరెక్ట్ గా వెళ్లి పెరుమాళ్ కాలికే తగులుతుంది. దాంతో పెరుమాళ్ అండ్ గ్యాంగ్ కూడా తిరిగి కాల్పులు జరపడానికి రెడీ అవ్వగా పెరుమాళ్ వాళ్ళని చూసి వద్దు, వాళ్ళు తప్పుగా కాల్పులు జరిపారు, అయినా సరే మనం వాళ్ళ మీద కాల్పులు జరపవద్దు, ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పి వాళ్ళు వెళ్లిపోతూ ఉంటారు. మరోపక్క పోలీస్ పై అధికారులు వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు వరకు మనం పెరుమాళ్ ని అరెస్ట్ చేసినట్టుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వలేదు, మీరే అఫీషియల్ గా మనం పెరుమాళ్ ని పట్టుకున్నట్టుగా అనౌన్స్ చెయ్యండి అని అంటారు. దాంతో సీఎం వెంటనే మేము నక్సల్స్ లీడర్ అయినటువంటి పెరుమాళ్ ని పట్టుకున్నామని చెప్పి పత్రికా విలేకరులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత పోలీసు పై అధికారులు వెంటనే రాఘవేంద్రకి ఫోన్ చేసి ఆ పెరుమాళ్ ని జాగ్రత్తగా మన బేస్ క్యాంప్ దగ్గరకి తీసుకుని రండి అని అంటారు. అయితే రాఘవేంద్ర మాత్రం వాళ్ళతో, సార్ ఇప్పుడే ఆ పెరుమాళ్ మన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు అని అంటాడు. దాంతో పై అధికారులు చాలా కోపంతో ఆ రాఘవేంద్రతో, ఇప్పుడే మేము సీఎం కి పెరుమాళ్ ని పట్టుకున్నామని చెప్పాం, అప్పుడే మీరు తనని వదిలేశారా అంటూ బాగా తిట్టి పోలీసులు అందరూ కలిసి అముదన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ పెరుమాళ్ ఆ కొండ దాటి ప్రజల్లోకి వెళ్ళకూడదు, తనని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని రండి అని చెప్పి తనకి ఒక బెటాలియన్ ని ఇచ్చి పంపిస్తారు. దాంతో అముదన్ తన టీంతో వెంటనే రాఘవేంద్ర టీం ని కలిసి ఆ తర్వాత ఆ నక్సల్స్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చుట్టుముడతారు. ఇద్దరి మధ్య చాలా హోరాహోరీగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో రాఘవేంద్ర మాత్రం తన గురించి తెలిసిన పోలీసులందరినీ చంపడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆలోచించి వాళ్ళని షూట్ చేసి చంపడం మళ్ళీ మొదలు పెడతాడు. వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ ని తన గన్నుతో షూట్ చేసి చంపేస్తాడు. ఆ వెంటనే రాఘవేంద్ర మరొక పోలీస్ ఆఫీసర్ ని కూడా షూట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో కుమరేషన్ అది చూసి రాఘవేంద్రాన్ని తన్ని రాఘవేంద్రాన్ని షూట్ చేయబోతూ ఉంటాడు. దాంతో అముదన్ వెంటనే అక్కడికి వచ్చి కుమరేషన్ ని ఆపి ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో జరిగిందంతా కూడా కుమరేషన్ ఆ అముదన్ కి చెప్పి, సార్ ఈ రాఘవేంద్ర తన గురించి తెలిసిపోయింది అని తనే మన గ్యాంగ్ లో ఉన్న పోలీసుల్ని తనే చంపడం మొదలు పెట్టాడు, మీకు డౌట్
డౌట్ గా ఉంటే తన పర్సనల్ రివాల్వర్ ని చెక్ చేసి చూడండి ఎన్ని బుల్లెట్స్ ఉంటాయో అని అంటాడు. అముదన్ వెంటనే తన గన్ను తీసుకుని చెక్ చేసి తన గన్నులో బుల్లెట్లు లేవు అని తెలుసుకుని నీ సంగతి ఇక్కడ కాదు క్యాంపు దగ్గరికి వెళ్ళాక నీ సంగతి చూస్తాను అని ఆ రాఘవేంద్రని వెంటనే వాళ్ళ జీప్ లోకి తీసుకుని వెళ్లి తన చేతికి బేడీలు వేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకి మరియు నక్సల్స్ కి మధ్య చాలా హోరాహోరీగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఒక పక్క పోలీసులు చనిపోతూ ఉండగా మరో పక్క నక్సల్స్ గ్యాంగ్ లో ఉన్న చాలా మంది కూడా చనిపోతూ ఉంటారు. దాంతో పెరుమాళ్ వెంటనే టీఏని చూసి వద్దు వాళ్ళకి కావాల్సింది నేను ఇక్కడ లొంగిపోతే రక్తపాతం కూడా తగ్గిపోతుంది, మనం వేరొక మార్గంలో మన లక్ష్యాన్ని చేరుకుందాం, ఈ హింస వద్దు అంటూ తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా తను ఒప్పించి తను లొంగిపోతున్నట్లుగా ఒక వైట్ క్లాత్ ని ఊపడం మొదలు పెడతాడు. అది చూసిన అముదన్ తన టీం మొత్తాన్ని కూడా నేను చెప్పందే ఎవరో కూడా వాళ్ళ మీద కాల్పులు జరపొద్దు అని చెప్పి ఫైరింగ్ ని స్టార్ట్ చేస్తాడు. వెంటనే అముదన్ తన టీం తో ఆ పెరుమాళ్ దగ్గరికి వెళ్తాడు. అలా నెమ్మదిగా పెరుమాళ్ దగ్గరికి వెళ్లిన అముదన్ వెంటనే తన గన్ను తీసుకుని ఆ పెరుమాళ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న పెరుమాళ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన కుమరేషన్ మరియు బాలా ఇంత మంచిగా పిలిచి షూట్ చేయడం కరెక్ట్ కాదు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత పెరుమాళ్ డెడ్ బాడీని జీప్ లో ఎక్కించుకుని పోలీసులు అందరూ కూడా వెళుతూ ఉంటారు. అయితే ఆ అముదన్ మాత్రం ఈ పెరుమాళ్ని చంపినందుకు ఖచ్చితంగా మన టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ దక్కుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అయితే కుమరేషన్ మాత్రం అంత మంచి వ్యక్తిని చంపి చాలా తప్పు చేశామని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కుమరేషన్ చాలా బాధపడి ఇది కరెక్ట్ కాదు అని తన జీప్ ని డ్రైవ్ చేస్తూ వెంటనే సడన్ గా లోయలోకి తిప్పేస్తాడు. అప్పుడు ఆ జీప్ వెళ్లి లోయలో పడిపోవడానికి రెడీగా ఉంటుంది. అంటే జీప్ కొండ ఎడ్జికి వెళ్లి ఆగిపోయి ఏ క్షణంలో అయినా లోయలో పడిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. దాంతో ఆ పోలీస్ జీప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ కుమరేషన్ మమ్మల్ని కాపాడు అని అంటూ ఉంటారు. అయితే కుమరేషన్ మాత్రం ఆ జీప్ లో నుంచి దిగేసి అక్కడి నుంచి అడవులోకి వెళ్లడం మొదలు పెడతాడు. అలా అడవులోకి వెళుతూ తన తల్లికి ఒక లెటర్ రాయడం మొదలు పెడతాడు. అమ్మ, అధికారంలో ఉన్నవాడు తన గతాన్ని చరిత్రగా రాసుకుంటాడు, మన చరిత్రని కేవలం కథగా కూడా రాయుడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఇప్పటి వరకు ఉన్న డబ్బుల్ని నీకు పంపించేస్తున్నాను. టైంకి భోజనం చేస్తూ ఆరోగ్యంగా ఉండు. దీని తర్వాత నేను నిన్ను కలవడానికి రాకపోయినా, నా నుంచి నీకు ఏ ఉత్తరం రాకపోయినా, ఎక్కడో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకి సహాయం చేస్తూ చనిపోయానని అనుకో అని చెప్పి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ తర్వాత వెంటనే తన జాబ్ మానేసి నక్సలైట్స్ లో జాయిన్ అవ్వడం కోసం అడవులోకి వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.